రైట్. మొత్తంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పూరైతే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన పూర్తి రిజల్ట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ముందుగా కొన్ని జిల్లాలు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఒకటే మున్సిపాలిటీ ఉంటే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక ఆదిలాబాద్కి సంబంధించి బీజేపీ, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తంగా 2 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ అక్కడ భాజపా 2 కూడా ఖాతా తెరవలేదు. ఇక ఇల్లందకి సంబంధించి ఇల్లంద మున్సిపాలిటీ కాంగ్రెస్, అశ్వారపేటకు సంబంధించి కాంగ్రెస్, అలాగే హన్మకొండ జిల్లా మొత్తం కాంగ్రెస్. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లా మొత్తం కూడాను భాజపా కానీ బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఖాతా ఓపెన్ చేసిన పరిస్థితి లేదు. కేవలం ఒక మున్సిపాలిటీ ఉంటే ఒక మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక పరకాల మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక జగిత్యాల జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీల్లో 3 కాంగ్రెస్ విజయం సాధిస్తే 2 మాత్రం బీజేపీ సాధించింది. సో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిస్థితి ఏంటి, అలాగే ఇప్పటివరకు టఫ్ ఫైట్ నడిచిన కామారెడ్డి పరిస్థితి ఏంటి అనేది కూడా మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఎన్నికలు ఎలా ముగిశాయి, రిజల్ట్ కూడా ఎలా వచ్చింది, అసలు కౌంటింగ్ పరిస్థితుల్లో ఏమైనా అడపదడప గొడవలు ఎలా జరిగాయి, అసలు ఎవరు ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు? రైట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒకసారి చూసుకుంటే మొత్తం ఒక కార్పొరేషన్, మిగతా 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే 5 కాంగ్రెస్ మొత్తం విజయం సాధించాయని చెప్పొచ్చు. 2 మాత్రం హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం కామారెడ్డి జిల్లా చూసుకుంటే కామారెడ్డి జిల్లా హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. కామారెడ్డిలో మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. మరి అక్కడ గతంలో చూసుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా చాలా రసవత్తరంగా సాగినటువంటి సిచ్యువేషన్. ఈసారి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కూడా చాలా ఉత్కంఠ రేపినటువంటి సిచ్యువేషన్. మొత్తం కామారెడ్డి సంబంధించి 49 వార్డులు ఉండగా దాంట్లో కాంగ్రెస్ కి 19 వచ్చాయి, బీజేపీకి 16, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్లు 3 గెలిచినటువంటి సిచ్యువేషన్. ఏ ఒక్క పార్టీ కూడా మొత్తం పూర్తిగా మెజార్టీ రాకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కీలకంగా మారుతుంది. బీఆర్ఎస్ అనేది కీలకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ఎవరు ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ ఖచ్చితంగా తామే మున్సిపాలిటీని ఏదైతే కైవసం చేసుకుందామనే ఆలోచనలో ఇప్పటికే చర్చలు ముమ్మరంగా సాగించినటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ సైతం ఎలాంటి పరిస్థితి అయినా తామే విజయం దిశగా దూసుకెళ్ళాలి, ఖచ్చితంగా మేమే అక్కడ చైర్పర్సన్ ఏర్పాటు చేసుకునే ప్రక్రియలో వాళ్ళు డిఎన్టీటీ అన్నట్టుగా నడుస్తుంది. ఏదేమైనప్పటికీ అటు హంగు వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే అక్కడ కామారెడ్డి జిల్లా అనేటువంటి కామారెడ్డి మున్సిపాలిటీ, ఇక్కడ నిజామాబాద్ సంబంధించి ఒక కార్పొరేషన్ సంబంధించి ఈ 2 జిల్లాలో చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి మున్సిపాలిటీ సంబంధించి ఇప్పటికే రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. మరి ఈ చైర్పర్సన్ ఎవరా అనేది ఎవరికి వారే పావులు కలుపుతున్నారు. రైట్. ఇక్కడ శ్రీనివాస్ అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే 2 ముఖ్యమంత్రుల అభ్యర్థులు అక్కడ పోటీ చేసినా సరే ఇద్దరిని ఓడించిన ఎవరైతే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నారు, సో ఆయన ఏమన్నా కొంత హవా చూపించిన పరిస్థితి లేదా మున్సిపాలిటీలో? చూపడం మొత్తానికి బీజేపీ అంటేనే కామారెడ్డిలో చాలా వరకు ప్రభావం చూపించినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు, దాంతో పాటు పార్టీ ప్రభావం, మోదీ వాళ్ళ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 16th ఫైనాన్స్ నే బాగా అభివృద్ధి చెందింది కామారెడ్డి అని చెప్పేసి బలంగా తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ లో అక్కడ 16 సీట్లు వచ్చాయి, 16 స్థానాలు గెలుచుకున్నారు. అక్కడ డివిజన్ స్థానాలు అంటేనే మంచి అక్కడ బీజేపీకి మంచి పట్టున్నటువంటి సిచ్యువేషన్. ఈ క్రమంలో కాటపల్లి వెంకటరమణారెడ్డి సైతం ఇద్దరు సిట్టింగ్ సీఎం కావచ్చు, కాబోయే సీఎం వాళ్ళిద్దరిని కూడా ఓడించి ఆయన కామారెడ్డిలో తన బలమేంటో నిరూపించుకున్నటువంటి సిచ్యువేషన్ లో ఇది ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి అంశం. మున్సిపాలిటీని సైతం ఖచ్చితంగా మేమే బీజేపీ కైవసం చేసుకునే విధంగా పావులు కలిపారు, ఆ విధంగా ప్లాన్ చేశారు. మొత్తానికి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే అక్కడ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ గా చూడొచ్చు. ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ సంబంధించిన 11 వార్డులు ఏదైతే 11 బీఆర్ఎస్ కు వచ్చాయి, ఈ 11 ఎవరికి ఇస్తారు, మరి సబ్ ఇష్యూ సంబంధించినటువంటి రైట్. ఇక్కడ శ్రీనివాస్, ఇక్కడ క్లియర్ మెజారిటీ రావడానికి, క్లియర్ కట్ గా ఎవరు గెలిచారు అనేది డిసైడ్ చేయడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? చూడొచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా నడుస్తుంది. అంటే ఏదైతే 16వ తారీఖు మేయర్ అభ్యర్థి కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్ ని 16వ తారీఖు డిసైడ్ చేస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక అంచనాకైతే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికి వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దాదాపు ఇంకొక 2 గంటల సమయంలో ఎంతో కొంత తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. ఓవరాల్ గా ఎవరు ప్రయత్నాలు చేసుకుని 16వ తారీఖు అయితే కంప్లీట్ గా ఏంటి అనేది ఆ రోజు పూర్తిగా ఇదే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంటుంది. 2 గంటల్లో ఏదో ఒకటి
ఏంది అనేది ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే అవకాశాలు ఉంటే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇక్కడ ఏదైతే షబ్బీర్ అలీ కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వాళ్ళు సంప్రదింపులు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడితో కాటిపల్లి వెంకటరామరెడ్డి కావచ్చు, ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, ఇక్కడ ధర్మపురి అరవింద్ వీళ్ళంతా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ గా చూడొచ్చు. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరకాలకు సంబంధించి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జగిత్యాల జిల్లా మొత్తం కూడాను 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 2 విజయం సాధించి భారతీయ జనతా పార్టీ మరొక 2 కూడా విజయం సాధించింది. మొత్తం కాంగ్రెస్ ఇక్కడ 3వది కూడా విజయాన్ని కైవసం చేసుకుంది. మొత్తంగా ఈ యొక్క 5 మున్సిపాలిటీలో 2 బీజేపీ గెలుచుకుంటే మరొక 3 అయితే కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక జగిత్యాలకు సంబంధించి కాంగ్రెస్, ధర్మపురి కాంగ్రెస్, అలాగే రాయకల్కి సంబంధించి బీజేపీ కైవసం చేసుకుంటే ఇక్కడ కోరుట్ల అనూహ్యంగా బీఆర్ఎస్ గతంలో ఆధిక్యంలో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకుంది. ఇక మెట్పల్లికి సంబంధించి బీజేపీ, ఇక జనగామ జిల్లా మొత్తం చూసినట్లయితే 2 మున్సిపాలిటీలో 1 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ 2 కూడా కైవసం చేసుకున్నారు. అలాగే జనగామకు సంబంధించి బీఆర్ఎస్ కైవసం చేసుకున్నాయి. ఇక స్టేషన్ గన్పూర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 2 కూడాను వెనుకంజలోనే కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. ఇక భూపాలపల్లికి సంబంధించి కాంగ్రెస్ కైవసం చేసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లా మొత్తం 4 మున్సిపాలిటీల్లో 1 కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ 1, భారతీయ జనతా పార్టీ అక్కడ ఖాతా తెరిచిన పరిస్థితి లేదు. కానీ ఇతరులు మాత్రం ఒక స్థానంలో గెలుచున్నారు. మరొకటి చాలా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఇక గద్వాలకు సంబంధించి కాంగ్రెస్, ఐజాక్ సంబంధించి బీఆర్ఎస్, వడ్డేపల్లిలో ఇతరులు. సో ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. గోవింద్ చెప్పండి, అసలు ఖమ్మంలో ఏం జరుగుతుంది? అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు సిపిఐ మధ్య అలాగే కాంగ్రెస్ మధ్య పోరాపోరీగా నడుస్తుంది, కొంత హోరాహోరీగా టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పారు. ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ హవా కొనసాగని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లాలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మాత్రం ఇటు కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ చూసుకున్నట్లయితే కొత్తగూడెం పరిధిలో మాత్రం పోరాహోరీగా నడుస్తుంది చెప్పవచ్చు. ఇటు అధికార పార్టీ అదేవిధంగా ఏదైతే కొత్తగూడెం సంబంధించి ఎమ్మెల్యే ఉన్న కూననేని సాంబశివరి ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ సిపిఐ మాత్రం విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం 60 డివిజన్లు ఉన్న నేపథ్యంలో మాత్రం 60 డివిజన్లో కూడా దాదాపు 30 స్థానాల వరకు కూడా సిపిఐ విజయం దంగా ముగించి చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ఇటు కాంగ్రెస్ కు మాత్రం అదేవిధంగా సిపిఐకి మాత్రం హోరాహోరీ నడుస్తున్న పరిస్థితి నడుస్తుంది. మొత్తంగా అయితే సిపిఐ నుంచి మాత్రం మేయర్ పీఠాన్ని కవిసి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ గోవింద్. ఆలంపూర్కి సంబంధించి ఇక్కడ టైగా నడుస్తుంది. కామారెడ్డి జిల్లా మొత్తంగా చూసుకుంటే 4 మున్సిపాలిటీలో 4 కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒకసారి కామారెడ్డి చూద్దాం. కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్, ఎల్లారెడ్డి కాంగ్రెస్, అలాగే బాన్సువాడ కూడా కాంగ్రెస్, ఇక బిచ్కుంద కూడా కాంగ్రెస్, అలాగే కరీంనగర్ జిల్లా మొత్తంగా 3 మున్సిపాలిటీల్లో 2 కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 1 బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో ఆ మూడిట్లో మనం చూసినట్టయితే జమ్మికుంటకు సంబంధించి బీఆర్ఎస్, అలాగే హుజరాబాద్ కాంగ్రెస్, చొప్పదండి కాంగ్రెస్, మొత్తం ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నట్లయితే 5 మున్సిపాలిటీల్లో 5 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఏదులాపురం కానీ, వైరా కానీ, మధుర కానీ, అలాగే కల్లూరు కానీ, సత్తుపల్లి కానీ ఈ 5 కూడా మొత్తం కూడా అంతా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లాలో. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 2 మున్సిపాలిటీలు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ ఖాతా తెరవని పరిస్థితి. ఇక బీఆర్ఎస్ 1, భాజపా ఇక్కడ 0కే పరిమితమైంది. అలాగే ప్రస్తుతానికైతే 1 టైగా నడుస్తుంది. ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే ఇక్కడ కాగజ్నగర్కి సంబంధించి ఇది టైగా ఉంది. మంచిర్యాల జిల్లా మొత్తం 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1, ఇక్కడ భాజపా కూడా ఖాతా తెరవని పరిస్థితి. ఇక లక్షెట్టిపేటకు సంబంధించి కాంగ్రెస్ కైవసం చేసుకుంటే బెల్లంపల్లిలో టై నడుస్తుంది. ఇక చెన్నూరుకు సంబంధించి కాంగ్రెస్, కేతన్పల్లికి సంబంధించి బీఆర్ఎస్, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 3 విజయం సాధిస్తే ఇక బీఆర్ఎస్ మాత్రం ఒక మున్సిపాలిటీలో విజయం సాధించింది. ఇక మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. కేసముద్రంలో టైగా నడుస్తుంటే దోర్నకల్, మరిపేడ, అలాగే ఈ 2 కాంగ్రెస్ గెలుచుకుంటే తొర్రూరులో మాత్రం బీఆర్ఎస్ జెండా ఎగరవేసింది. ఇక మహబూబ్ నగర్కి సంబంధించి మొత్తం 2 మున్సిపాలిటీల్లో 2 కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. ఇక బూత్కూర్కి సంబంధించి కాంగ్రెస్, అలాగే దేవరకద్ర కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి మొత్తం 3 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 1 గెలుచుకుంటే బీఆర్ఎస్ 2 గెలుచుకుంది. అలాగే మూడుచింతలపల్లికి సంబంధించి బీఆర్ఎస్, ఆలియాబాద్కి సంబంధించి కాంగ్రెస్, ఏలంపేట బీఆర్ఎస్. ఇక ములుగు జిల్లాలో చూద్దాం. ములుగు జిల్లాలో ఒకే ఒక మున్సిపాలిటీ ఉంటే 1 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ములుగు మున్సిపాలిటీని కాంగ్రెసే కైవసం చేసుకుంది. నాగర్ కర్నూలు చూసుకున్నట్లయితే ఇందులో 3 మున్సిపాలిటీల్లో 3 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ లేదంటే బీజేపీ కానీ రెండింటికి కూడా అవకాశం లేకుండా పోయింది. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్, అలాగే కల్వకుర్తి కాంగ్రెస్, కొల్లాపూరు కాంగ్రెస్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే
దాదాపుగా నల్గొండ వరకు చూసుకున్నా సరే మొత్తం 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 6 విజయం సాధించింది. పూర్తిగా కాంగ్రెస్ మరోసారి సత్తా చాటింది. చెండూరుకు సంబంధించి కాంగ్రెస్, చిట్యాల కాంగ్రెస్, దేవరకొండ కాంగ్రెస్, హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్, మిర్యాలగూడ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటే నన్దికొండ కూడా చివరికి కాంగ్రెసే కైవసం చేసుకుంది. ఇక నారాయణపేట జిల్లా మొత్తం చూసుకుంటే 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 3 విజయం సాధిస్తే భారతీయ జనతా పార్టీ 1 విజయం సాధించింది. ఇక నారాయణపేటలో బీజేపీ, మక్తల్ కాంగ్రెస్, అలాగే కోస్గి కాంగ్రెస్, మద్దూరు కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక ఉమ్మడి నిర్మల్ జిల్లా చూసుకున్నట్టయితే మొత్తం 3 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ 1 కైవసం చేసుకుంటే ఇతరులు ఇండిపెండెంట్గా ఎవరైతే ఉన్నారో మరొకటి కైవసం చేసుకున్నారు. ఇక నిర్మల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటే బైంసా మాత్రం ఇక్కడ భిన్నంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాకుండా, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా భిన్నంగా ఇతరులు ఇండిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇక ఖానాపూర్లో టైగా నడుస్తుంది. కాంగ్రెస్ 3 వార్డుల్లో గెలవగా బీఆర్ఎస్ 4 వార్డుల్లో, బీజేపీ మరొక 4 వార్డుల్లో గెలిచి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంది. అక్కడ సమానంగా గెలుచుకున్నాయి. ఎందుకంటే 4 వార్డులు గెలుచుకున్నాయి, మరొక 3 మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ మరికొద్దిసేపట్లో మరొక గంటన్నర సమయంలోనే ఈ యొక్క టై నిజంగానే టై బ్రేకర్కి తెరపడే అవకాశం ఉందా లేదనేది కూడా తెలుస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 3 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఇక్కడ బోధనకు సంబంధించి ఒకటి కామారెడ్డి మాత్రం పెండింగ్ ఉంది. బోధన కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఆర్మూర్ కాంగ్రెస్, అలాగే భీమ్గల్ కూడా కాంగ్రెస్. పెద్దపల్లి జిల్లా మొత్తం 3 మున్సిపాలిటీల్లో 3 కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. పెద్దపల్లి కానీ, సుల్తానాబాద్ కానీ, మంథని కానీ 3 కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం 2 మున్సిపాలిటీల్లో 1 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. సిరిసిల్లకు సంబంధించి బీఆర్ఎస్, వేములవాడ కాంగ్రెస్ గెలుచుకుంది. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మొత్తం 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 4 కైవసం చేసుకుంటే 2 మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒక్కసారి రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ గెలుచుకుంటే చేవెళ్ల కాంగ్రెస్ గెలుచుకుంది. మోయినాబాద్ కాంగ్రెస్, శంకరపల్లి కాంగ్రెస్, షాద్నగర్ కాంగ్రెస్, అలాగే ఆమన్గల్కి సంబంధించి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే సంగారెడ్డి జిల్లా చూద్దాం. ఒకసారి 11 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 5 గెలుచుకుంటే బీఆర్ఎస్ 6 గెలుచుకుంది. అలాగే ఇక్కడ ఆందోళ్, జోగిపేట కాంగ్రెస్ గెలుచుకుంటే గడ్డపోతార మాత్రం బీఆర్ఎస్, గుమ్మడిదల బీఆర్ఎస్, ఇంద్రేశం బీఆర్ఎస్, అలాగే ఇస్నాపూర్ బీఆర్ఎస్ గెలుచుకుంది. జిన్నారం కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే కోహిర్ మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. నారాయణఖేడ్ కాంగ్రెస్ గెలుచుకుంటే సదాశివపేట కాంగ్రెస్, సంగారెడ్డి కాంగ్రెస్, జైరాబాద్ బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక సూర్యాపేట జిల్లా మొత్తం 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 4 గెలుచుకుంటే బీఆర్ఎస్ ఒక్క స్థానానికి అయితే పరిమితమైంది. ఇక్కడ ఇక హుజూర్ నగర్ కాంగ్రెస్, కోదాడ కాంగ్రెస్, నేరేడ్చర్ల కాంగ్రెస్, అలాగే సూర్యాపేట కాంగ్రెస్, తిరుమలగిరి బీఆర్ఎస్, అలాగే వికారాబాద్ జిల్లా చూద్దాం. అయితే మొత్తానికి ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన సూర్యాపేట జిల్లాలో అయితే నేరేడ్చర్ల ఏదైతే ఉందో అక్కడైతే 1 వార్డులో అయితే జనసేన పార్టీ గెలిచిందని తెలుసుకోవచ్చు. ఇక వికారాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 4 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 3 కైవసం చేసుకుంటే ఇక్కడ ఒక దాంట్లో టైగా నడుస్తుంది. ఏదంటే పరిగి కాన్స్టిట్యున్సీలో ఉన్న మున్సిపాలిటీ ఏదైతే ఉందో అది టైగా నడుస్తుంది. వికారాబాద్ కాంగ్రెస్ గెలుచుకుంది. తాండూరు, అలాగే కొడంగల్ కూడా కాంగ్రెస్ గెలుచుకుంటే ఇక వనపర్తి జిల్లా మొత్తం 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 4 కైవసం చేసుకుంది. వనపర్తి కాంగ్రెస్, పెబ్బేరు కాంగ్రెస్, ఆత్మకూరు కాంగ్రెస్, అమరచింత చేసి ఇక్కడ టైగా నడుస్తుంది. కొత్తకోట కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక వరంగల్ జిల్లా మొత్తం 2 మున్సిపాలిటీల్లో 1 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్ కైవసం చేసుకున్నాయి. నర్సంపేట కాంగ్రెస్, వర్ధనపేట బీఆర్ఎస్, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 6 గెలుచుకుంది అనమాట. ఇక ఆలేరు కాంగ్రెస్, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, అలాగే పోచంపల్లి, యాదగిరిగుట్ట ఇవన్నీ కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్ పార్టీ తన విజయడంకా మోగించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ చూసుకుంటే ఇందులో 65 నుంచి 70% ఆఫ్ మొత్తం మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. ఇక్కడ రీసెంట్గా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ కూడాను సో అభివృద్ధికే పట్టం కట్టారు. సో కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా నమ్మారు. ఎక్కడా కూడా వ్యతిరేకమైన ఓటు అనేది లేదు కాంగ్రెస్ పార్టీకి. 70% మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెసే గెలుచుకుంది. సో బీజేపీని, బీఆర్ఎస్ని ఏ విధంగా తిరస్కరించాయో, కాంగ్రెస్ అభివృద్ధిని ఏ విధంగా మరొకసారి అందులో ఎక్కించాయో ఇక్కడ చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లో అయితే చాలా పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారి మెదక్ జిల్లాలో లెక్కేస్తే 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 2 గెలిచింది, బీఆర్ఎస్ మరో 2 గెలిచింది. మెదక్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక నర్సాపూర్లో కాంగ్రెస్ గెలిస్తే రామాయంపేట కాంగ్రెస్, అలాగే తూప్రాన్ మాత్రం ఒకసారి బీఆర్ఎస్ వైపు మళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇక సిద్దిపేట జిల్లా మొత్తం 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క మున్సిపాలిటీకి పరిమితం అయితే బీఆర్ఎస్ మాత్రం 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. చర్యాల బీఆర్ఎస్, దుబ్బక బీఆర్ఎస్, అలాగే ఇక్కడ గజ్వేల్లో మరొక 4 వార్డులు మిగిలి ఉండగానే ఇక్కడ బీఆర్ఎస్ కొంత స్ట్రాంగ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ 4 వార్డులు కూడా మనకంతున్న సమాచారం ప్రకారం గ్రౌండ్ రియాలిటీ
గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అయితే గజ్వేల్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ఐ కైవసం చేసుకోబోతుందని కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక హుస్నాబాద్ అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక మొత్తం 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 79 అత్యధికంగా కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ బీఆర్ఎస్ కేవలం 24 మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితమైంది. ఇక భారతీయ జనతా పార్టీ 4 మున్సిపాలిటీలు గెలుచుకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులందరూ కూడా 2 మున్సిపాలిటీలు, అలాగే కొన్ని చోట్ల అయితే దాదాపుగా 7 స్థానాల్లో టైగా నిలిచింది. సో ఓవరాల్గా 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించిన పూర్తి రిజల్ట్ ఇది. మరి 2 గంటల్లో ఇంకా క్లియర్ కట్ మెజారిటీ వస్తుంది. సో చూద్దాం ఈ ఎన్నికల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 80 స్థానాలు పైనే, అంటే ఎగ్జిట్ పోల్స్కి అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన విధంగానే కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించిందని చెప్పుకోవచ్చు.